పవర్ఫుల్ కథాంశం, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పెద్ద సినిమా తొలి షో నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి మీనా అందిస్తారు. పెద్ద చిత్రం నుంచి ఇప్పుడే సినిమా చూసి ప్రేక్షకులు బయటికి వచ్చారు. ఈలలు గోలలు సౌండ్ వింటుంటే మీకు అర్థమైపోతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మనకి ఇక్కడ రివ్యూ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు అయితే ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, ఎలా ఉంది? పెద్ద సారు మళ్ళీ పుడతామా ఏంటి? చూడండి, ఫుల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సూపర్ ఎమోషన్ అయితే అసలు ఫుల్గా కనెక్ట్ అయిపోయాం. సూపర్ అండి, చాలా హార్ట్ఫుల్గా బయటకు వచ్చి ఒక కంప్లీట్ ఫీల్ అండి. సూపర్, చాలా బాగుంది సినిమా అయితే. సూపర్ సినిమా అయితే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చాలా బాగుంది. ఒక విలేజ్ స్థాయి నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే అంటే అంత బాగా చూపించారు. మామూలు లేదు సినిమా, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఒక ఇండియన్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి ఒక సినిమా రావాలన్నది అది కాదు, కథ కాదు. సినిమాలో ఆడు పోరాడలేదు, గెలిచాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఎంత మనిషి గెలిచాడు, ఎంత విలేజ్ పర్సన్ ఎలా గెలిచాడు అన్నది చూపించాడు. లాస్ట్ 40 minutes అయితే మాత్రం ఏడిపించారు. చరణ్ యాక్టింగ్ తో అయితే ఏడిపించారు ఒక్కొక్కరిని, అదైతే కన్ఫర్మ్. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని సూపర్ సినిమా మాత్రం పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్ అయితే అరగంట అయితే ఏడుపు చాలా బాగుంది సినిమా మాత్రం. బుచ్చుబాబు చెయ్యిలు కట్టుకుంటే ఏదో అనుకున్నారు బుచ్చుబాబుని. బుచ్చుబాబు అంటే ఇది, బుచ్చుబాబు అంటే ఇది. ఎవడైనా జయచరణ అనాల్సిందే అంతే. అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. బాబులకే బాబు, బాబులకే బాబు. రామ్ చరణ్ గారు నెట్ట విశ్వరూపం చూపించారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సూపర్. సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సూపర్, చాలా సూపర్. చాలా రోజుల తర్వాత చరణ్ బాబు ఇట్టు కొట్టేశాడు. ఇట్టు కాదు, ఇండస్ట్రీ ఇట్టు. జై చరణ్. రికార్డులు మేము ఓకే వదిలేస్తున్నాం. జై చరణ్. అన్నీ నచ్చాయండి. సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, సూపర్ హైలైట్. చాలా బాగుంది మేడం. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సీరియస్ గా రామ్ చరణ్ యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చాలా బాగా ఇచ్చాడు. అన్నిటికి మించి బుచ్చి డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. రెండో మూవీ డైరెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లేదనమాట. ఒక స్టార్ డైరెక్టర్ ఎలా మూవీ తీస్తారు అనుకుంటారు, అంతకంటే బాగా తీశారు. నిజంగా నేనైతే యాజ్ ఎ జూనియర్ అంటే ఫ్యాన్, బట్ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం హైలైట్. పేరు విజయనగరం బాగా చూపించారు. మా జిల్లాకు కూడా చాలా గర్వకారణం. చూపించారు మేడం, అన్ని బాగుంది మేడం. మూవీ అయితే ఎక్సలెంట్. రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం మేడం. ఫిజిక్ గానే సూపర్ బాగుంది. మూవీ బాగుంది సూపర్ మూవీ. బాగుంది మూవీ. మధ్యలో జాన్వీ కపూర్ సీన్స్ అన్ని మొగల్ని బాగాలేవు కొంచెం, కానీ మూవీ అయితే చాలా బాగుంది. గేమ్ చేంజర్ టైటిల్ దీనికి ఎట్టాల్సింది. ఏదైనా జై చరణ్ అనాల్సిందే. ఎవడైనా ఏ ఫ్యాన్ గా చెప్తున్నాను, జై చరణ్ అనాల్సిందే. బాగుంది, చాలా బాగుంది. బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ ఉంది. బాగుంది, సూపర్ సినిమా కేక. బ్లాక్ బస్టర్. జై చరణ్ పాడే సినిమా సూపర్ సినిమా అండి. సినిమా సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎరగదీస్తాడు. సినిమాకి తగ్గట్టు మనం రామ్ చరణ్ కన్వర్ట్ అయ్యాడు మాట. బాడీ లాంగ్వేజ్ డాన్స్ సూపర్. త్రిబుల్ ఆర్ బాగుంది. అంటే త్రిబుల్ ఆర్ తో కంపేర్ చేయలేం, కానీ ఈ సినిమా పరంగా చూస్తే ఈ సినిమా బాగుంది. ఒక రంగస్థలం లాగా యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీలో అయితే ఉంది యాక్టింగ్. బుచ్చిబాబు మార్క్ ప్రతి సీన్ లో కనిపించింది. బుచ్చిబాబు ఎప్పుడు తక్కువ చేయొద్దు. ఆయన మార్క్ టచ్ చేశారు. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు. వన్ మ్యాన్ అసలు మొత్తం సినిమా మొత్తం అసలు అందరి యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఇంకా బాగుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రగడ్ లుక్, ఆయన ఉత్తరాంధ్ర యాస, తర్వాత బుచ్చిబాబు సానా మార్క్ ఎమోషన్స్ ప్రేక్షకులను పూనకాలు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. అయితే పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే వీకెండ్ వరకు కూడా టికెట్లు దొరకడం కష్టమే అని అనిపిస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో మరో సాలిడ్ 1 బిలియన్ క్లబ్ హిట్ పట్టినట్టు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది ఇక్కడ సంగం సరత్ నుంచి పెద్ద మూవీ దగ్గర నుంచి రెస్పాన్స్. కెమెరా పర్సన్ సుధాకర్ తో మీనా, ప్రైమ్ 9 న్యూస్ వైజాగ్.